లక్ష్మీ కుబేర వ్రత కథలు. ఇద్దరు స్నేహితుల వృత్తాంతం. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం, రెండవవాడు నాస్తికుడు. తన జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం మెండు. ఇద్దరూ దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు. సరి అయిన లాభం దొరక్క అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్విత ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయింది, చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు. ఇద్దరూ గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కళన ఉన్నాడో కానీ దేవదూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు. ఇద్దరూ దాన ధర్మాలు చేసి జనులకి భోజనాలు పెట్టారు. ఆ చిరకాలంలోనే గొప్ప ధనవంతులు అయ్యారు. అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానివేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతుందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఒద్దిగైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం.